అది కేవలం హిందూ మతాన్ని చీల్చడానికి మాత్రమే తీసుకొస్తారని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి మాటలు మీరేమంటారు? అసలు బీజేపీ వాళ్ళు హిందూ మతాన్ని తెలుస్తుంది. బీజేపీ వాళ్ళు హిందువులందరూ కలిసి ఉండాలంటారంటే ఇప్పుడు ఒకే దేశం, ఒకే జిఎస్టీ, ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నిక జరగాలంటే నిజంగా కూడా భారతదేశంలో హిందువులందరూ ఒకటే ఉంటే, ఒకే కులం ఉంటే అద్భుతం కదా. ఒకే కులం పెట్టమని అప్పుడు మాట్లాడతాం. అంటే సాధ్యమైతే అంటారు ఒకే కులం పెట్టకపోతే ఎందుకండి? మరి వాళ్ళు హిందువులే కాదు, బీజేపీ కాదు. అట్లా అంటారంటే నేనేమంటున్నా అంటే ఈ దేశం ఐక్యంగా ఉండాలి, ఈ దేశం పటిష్టంగా ఉండాలంటారంటే ఒకే జిఎస్టీ, ఒకే రాజ్యాంగం, ఒకే అన్నీ ఉన్నప్పుడు ఒకే కులం పెట్టు, అప్పుడు నమ్ముతాం. కేవలం ఒక దళితుడి పైన దాడి జరుగుతుంది, దాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తా ఉన్నారు, అది అవసరం లేదని చెప్పేసి మాధవిలత చెప్తాం. పాపం ఆమెకి దళితుల కల్చర్ తెలియదు. ఆమె ఏంటంటే బ్రదర్, మాధవిలత గారికి ఈ దళితులు భారతదేశ మూలవాసులు కల్చర్ తెలియదు ఆమెకి. పాపం ఆమె ఏంటంటే కష్టాలలో పెరిగింది, ఫీజులు కట్టడానికి డబ్బులు లేవండి స్కూల్లో. అలాంటి మీరు కోట్లకు పడగెత్తిందంటే అది ఎలా ఎత్తిందో మనకు చెప్తే, మాకు కిటికీ చెప్తే మేము కూడా హిందువులుగా పంట పైకి వస్తాం. ఆమె ఇలాంటి అది మాకు కావాల్సింది. తెలంగాణ ఎవరి అమ్మ అయ్యా జాగిరి కాదు, ఇక్కడ బరాబర్ మేము ఉంటాం, మమ్మల్ని ఎవరేం చేయలేరని మార్వాడీలు చెప్తారు అంటారా? తెలంగాణ అంటే తెలంగాణ ఈరోజు ట్రంప్ అమెరికాలో ఏం చేస్తున్నాడు అంటారంటే, అరే భాయ్ మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ దగ్గరికి మా వాళ్ళకు ఇక్కడ ఉద్యోగాలు లేవు, ఉపాధి లేకుండా పోతుర్రా భాయ్, మీరందరూ న్యాయబద్ధంగా ఉండేటట్టు ఉండాలి, లేకపోతే వెళ్ళిపోవాలంటే కాదంట. ప్రపంచాన్ని శాసించే దేశం అంటుంది ఇది మా తెలంగాణ భయ్, మాది ఇది. మాకు వృత్తి లేకపోతే మేడిపోవాలి, మరి మేము మా వృత్తి కొట్టేస్తుంటే మేము ఎట్లయినా అంటాం అన్నమాట. ఇంకా చాలా బిజినెస్ చేయడం చాతగాక ఇవన్నీ మాటలు మాట్లాడుతూ ఉన్నాం. తెలంగాణ దొంగతనం చేయడం మాకు చాతగా, దోపిడీ సాయం మేము న్యాయంగా సంపాదిస్తాం కాబట్టి మేము ఇట్లా ఉంటాం. అంతే రూపాయి దాచుకుంటాం మేము, 200 పెట్టి తాగి పడుకుంటాం. వీళ్ళ మీద ఒక విషయం ఏంటంటే, మేము గుడ్లు తినవంటి వాళ్ళ ఇంటికి వెళ్ళండి, సడన్గా ఎప్పుడన్నా వాళ్ళ ఇంట్లో పోయి చెకింగ్ చేయండి, ఎన్ని గుడ్లు తినడో తెలుస్తుంది. ఎంత తాగుబోతును, వీళ్ళు ఎంత వ్యభిచారులు, వీళ్ళు ఎంత ఏమేం చేస్తారో మొత్తం అన్నీ మీలాంటి వాళ్ళు పోయి తీస్తే దొరుకుతాయి. కాబట్టి ఏంటంటే వాళ్ళు దోకుంటారు అన్ని విషయాలు. ఎందుకంటానంటే మేమేమంటున్నాం అంటే, గుజరాతీలో, రాజస్థాన్లో, మార్వాడీలో నాట్ గో బ్యాక్. మీరు ఇంత పెద్దగా ఒక బిల్డింగ్ కట్టిస్తున్నారు, అంత పెద్దగా ఎదిగిన మిమ్మల్నేమో ఆ భూమిలోకి దొక్కేశారు, బలి చక్రవర్తిని దొక్కినట్టు. ఇవన్నీ కుదిరే ఇప్పటి నుంచి తొక్కుడు కాదు. ఏదైనా సాధ్యం సార్, మనిషి తలుచుకుంటే సంకల్పం ఉంటే తెలంగాణ ఎగ్జాంపుల్ గా దానికి తెలంగాణ దానికి ఉదాహరణ. ఇప్పుడు ఒక కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క అంటేనే చంపబుద్ధి అవుతుంది. కాబట్టి మా వాళ్ళ మీద ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్నది ఇటువంటి తప్పుడు ఆలోచనలు పెడితే అది ఆ ప్రజలకు ఎక్కుతాన్ని చూస్తారు. కానీ తెలంగాణ ఎప్పుడు 68లో 67లో మొదలై ఆఖరికి 16లో 14లో అప్పుడు అది ఓకే అయింది కదా. అట్నే అవుతుంది. ఇవాళ కాకుండా రేపైనా కూడా ఇది ఉద్యమం మా పిల్లల కోసం, మా భవిష్యత్తు కోసం సక్సెస్ అవుతుందని నమ్ముతాను. మాస్టర్ జీ నుండి ఏదైనా పాట ఎక్స్పెక్ట్ చేద్దాం మార్వాడీల పైన? మార్వాడీలు ఇప్పుడు మనం రాయనే లేదు. అరే అరెస్ట్ చేస్తారు భయ్, అవన్నీ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి బ్రదర్. ఇక ముందు వాళ్ళు తమ పద్ధతులు మార్చుకోకపోతే పాటలు కుడతాయి, మాటలు కుడతాయి, నాటకాలు కుడతాయి, అన్నీ కుడతాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.